హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి, ఒక పూర్ పేద అంటే అతి పేద, మామూలుగా ఒక్కరోజు ఫుడ్ కూడా తినలేని పెట్టలేని పరిస్థితి నుండి లేటెస్ట్ లైవ్లో ఉండే ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడదాం. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈరోజు మనం ఎన్ని కోట్లు పగడెత్తాడు అనేది మాటల్లో చెప్పలేం అన్నమాట. అంత పేదవాడు కోటీశ్వరుడు అవ్వడానికి కారణం ఏంటి? ఆయన ఉండే ఎన్విరాన్మెంటు, ఆయన పరిస్థితులు ఆయనకి నేర్పాయి అన్నమాట. డబ్బు ఎవరికి ఊరకనే రాదు. ఆ మాట చెప్పగానే ఆయన పేరు కూడా చెప్పవసరం లేదు, అంత బ్రాండ్ అన్నమాట. డబ్బు ఊరికి ఎవరికి రాదనే మాటలోనే ఉంది ఆయన ఎవరనేది. సో ఆయన ఎక్కడో రాజస్థాన్ ఎడారిలో పుట్టి మన నెల్లూరు జిల్లాలో వచ్చి వాళ్ళ ఫ్యామిలీ 8 మంది కుటుంబస్తులలో చిన్నవాడు. ఒక్కరోజు భోజనం కూడా మదరు పెట్టలేని పరిస్థితి. ఆయన స్టోరీ గురించి మనకి ఎంత చెప్పినా మనకు తక్కువే. ఎందుకంటే ఆయన లైవ్ ఎగ్జాంపుల్. ఈరోజు మనకి లైవ్ ఎగ్జాంపుల్. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు, కనీసం చదువుకోలేదు. మెయిన్ చదువుకున్నాడు గొప్పవాడు అయ్యాడు అనేది ఒక పద్ధతి అయితే, చదువు లేకన్నా కూడా గొప్పవాడు అవ్వచ్చు. చదువు ఒకటే మెయిన్ కాదు, మనకు కావాల్సింది బ్రెయిన్, మనం ఆలోచించే విధానం సరిగ్గా ఉండాలి. ఆయనలో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికి కూడా ఆయన వయసు కన్నా చిన్న వాళ్ళని కూడా అన్నానే సంబోధిస్తారు. అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ మనం వంగి ఉండాలి, ఒదిగి ఉండాలి. మనం ఆ వ్యక్తి కంటే 4 మెట్లు ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ ఆయనకంటే ఒక అడుగు దిగి ఒదిగి ఉండాలనేది ఆయన యాటిట్యూడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ఆయనే మన కిరణ్ కుమార్ గారు, లలిత జ్యువెలరీ ఓనర్. అసలు లలిత జ్యువెలరీ ఓనర్ అసలు ఈయనే కాదు. ఫస్ట్ ఈయన లలిత జ్యువెలరీకి ఆయన ఐటెం తీసుకెళ్ళి హోల్సేల్గా మామూలుగా అమ్మేవారు అన్నమాట. ఈయన ఐటెం చేసి అసలు ఈ కిరణ్ కుమార్ గారు యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన లైవ్ ఎగ్జాంపుల్. 5th క్లాస్ కన్నా తక్కువ చదివారు. 5th అంటే కనీసం ఓనామాలు కూడా మనం నేర్చుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఈ రోజులు అంటే 5th క్లాస్ అంటే కొద్దో గొప్ప చదువు వస్తుంది, కానీ ఆ రోజున 5th క్లాస్ అంటే ఆలు నేర్పే పరిస్థితి అనమాట. ఆ పరిస్థితిలో చదువుకొని 8వ సంతానం అవడం వల్ల చదువు కూడా చదువుకొని లేని స్థితి. అసలు తినడానికి తిండి ఉంటే కదా చదువుకోవడానికి ఫస్ట్. తండ్రి ఏమో ఫుడ్ పెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులను ఈ కిరణ్ కుమార్ గారు చూసి మనమైతే ఇట్లా ఉండకూడదు అనే ఒక ఆలోచనకు వచ్చి ఏ పని చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మగారిని అడిగితే ఆ అమ్మగారు ఏం చేశారంటే తనకున్న 4 గాజుల్ని తనకిచ్చి, నాయన ఇవే మన దగ్గర ఉన్నాయి, మన ఆస్తి ఇదే అని చెప్పి, అప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు కదా. అలాంటి పరిస్థితిలో నుండి ఆ గాజులు ఇచ్చినట్లయితే ఈయన ఎట్లాగే వర్క్ చేసేవారు అన్నమాట. వడ్రింగ్ వర్క్ చేసి గోల్డ్ స్మిత్ కాబట్టి ఆయన గోల్డ్ డిజైన్స్ అనేది బాగా ఆకట్టుకునేటట్టు చేసేవారు అనమాట. అలా అమ్మ గాజులు తీసుకొని డిఫరెంట్ ఐటమ్స్ చేసి మద్రాస్ అనేవారు సేల్కి వెళ్ళేవారు. నెల్లూరు నుండి మద్రాస్ సేల్కి తీసుకెళ్ళేవారు అన్నమాట. బస్సులోనైతే బస్సులోని, ఎలాగైతే అలాగే ట్రావెల్ చేసి వెళ్తూ అక్కడ షాపులు తిరిగి తనని అమ్మేవారు అన్నమాట గోల్డ్. ఆ టైంలోనే మన ఈ షాప్కి ఎక్కువ తనకు లైఫ్ను డబ్బుని ఇచ్చేది ఏది? లలిత జ్యువెలరీ. ఈ లలిత జ్యువెలరీ షాప్కి ఎక్కువ ఇవ్వడంతో కొన్నాళ్ళు నమ్మకంగా వచ్చేయడంతో అక్కడ ఓనర్ అయిన ఈయన నమ్మి కొంత ఎక్స్ట్రా గోల్డ్ ఇచ్చి డిజైన్స్ చేయమని ఇవ్వడంతో ఈయన మంచి డిజైన్స్, ఆకట్టుకునే డిజైన్స్, అందులోనే ఇంకా ఒక వర్క్ని నమ్మాము అనుకుంటే దాన్ని నమ్మాలి. ఒక వర్క్ మనకు లైఫ్ ఇస్తుంది అనుకుంటే దాన్ని నమ్మితేనే మనకు లైఫ్ ఇస్తుంది. అందుకే అనమాట ఇంతకుముందు వీడియో కూడా చేశాను. 5 ఇయర్స్ ఒక విషయాన్ని నమ్మినట్లయితే అది నిన్ను నమ్ముతుంది. అప్పుడే నీకు దానిలో లైఫ్ దొరుకుతుంది అని చాలా క్లియర్గా చెప్పాం. కావాలంటే 5 సంవత్సరాలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పానే, అది ఇందులో కూడా ఈయన అదే సిద్ధాంతం.
ఉంటే ఇందులోనే బతకాలి, ఇందులో సావాలి. నాకు తెలిసిన వర్క్ ఇదే. గోల్డ్ తెచ్చి దాన్ని మోడిఫై చేసి ఆర్నమెంట్ చేయడమే నా వర్క్ అనుకున్నారు. డిఫరెంట్ మోడల్స్ చేసి అమ్మడంతో లలిత జ్యువెలరీ అనేది ఒకానొక దివాలా తీసినప్పుడు ఆ షాపు ఓనరు దీనికి కాల్ చేశారన్నమాట రాత్రి 1 గంట టైంలో. తిని నమ్మలేకపోయారు. అప్పటికే కిరణ్ కుమార్ గారు చిన్న గొప్ప డబ్బుని సంపాదించుకున్నారన్నమాట. ఆ సంపాదించుకోవడంతో లలిత జ్యువెలరీని ఆ రోజున లలిత జ్యువెలరీ అనేది ఫుడ్ పెట్టిందనమాట. తనకి ఓనర్ అయ్యారు. అప్పుడు నుండి నేనే కదా ఓనర్నని లలిత జ్యువెలరీ పేరు అయితే మార్చలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రూపాయి మనకి హెల్ప్ చేస్తే 100 రూపాయలు తనకి ఇవ్వాలనే ఒక బ్రాండ్ అనమాట ఆయన ఆలోచన విధానం చూసావా. ఆయన ఓనర్ అయినా కూడా ఆ బోర్డు అనేది చెక్కు చెదరకన్నా అదే పేరు నుంచారు. ఇప్పుడు కూడా తన విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూస్ చూశాను నేను. ఎంత గొప్పగా చెప్తున్నారంటే పక్కోడి దగ్గర మనం కొంటే వెంటనే పేరు కానీ అన్నీ కూడా మార్చేస్తాం, మన షాప్ పేరు కూడా మార్చేస్తాం. అర్థమవుతుందా? ఎందుకు మన ఏపీ సీఎం మారగానే మొత్తం అన్నీ మారిపోతాయి, జెండాలు కలిపి గోడలు కలిపి. కానీ ఈయన ఏం చేశారంటే మనకు ఫుడ్ పెట్టేదాన్ని మనం నమ్మాలి. దానికి ఇట్టి పరిస్థితిలో మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాము, పెద్దయ్యే కూడా మన యాటిట్యూడ్ అలాగే ఉండాలి. చచ్చే వరకు మన యాటిట్యూడ్ అలాగే ఉండాలి. డబ్బు వచ్చినప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా కాదు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఒక పనిని నమ్ముకొని ఈరోజు నా 30 కార్లు ఉన్న ఆయన నచ్చినట్టే వెళ్తారు. కావాలంటే సైకిల్ తొక్కుని కూడా వచ్చేయగలరు షాప్కి. అంత మంచి యాటిట్యూడ్. మనం యాటిట్యూడ్ చూడండి. ఆయన కూడా ఆయన మాటల్లో మనకి డబ్బు లేకపోతే గౌరవం లేదు, అందుకే నేను గౌరవించేది డబ్బుని, ప్రేమించేది డబ్బుని అని చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నారు అన్నమాట. డబ్బుని ప్రేమించు, ఇష్టపడు, కానీ గర్వపడకు. అసలు ఆయన నా వీడియో కాదు, నా వీడియో చూసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలు వినండి. మీలో మీకు ఎంత చేంజ్ వస్తుందంటే నిజంగా యాటిట్యూడ్ ఇంత గట్టిగా ఉంటుందా, ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా. ఆయన ఈరోజు కూడా అంటారనమాట, నేను రూపాయి కూడా నా చేతులతో సంపాదించి పెట్టలేదు, అది ఎలా వచ్చిందో అలాగే పోద్ది, మనం మాత్రం ఇలాగే ఉండాలి అనేటట్టు. ఆయన ఎంత ధైర్యం అంటే ఈరోజు కూడా రూపాయి లేకపోయినా నేను సంపాదించగలను అనే ఒక మంచి యాటిట్యూడ్ ఉంది ఆయనకి. సో లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఏదో ఎప్పుడో ఏదో పురాతన జరిగింది అలాగ ఉండాలని కాకుండా లైవ్లో మనం ఇలా దాంతో ఎంతమంది ఇలాంటి వీడియోస్ చేసినా కానీ ఆయనకి తక్కువే ఆయన యాటిట్యూడ్ ముందు. ఒక్కరమైనా మారుతామని. ఇంకా చాలామంది నా వీడియో చూసి ఈయన గురించి మళ్ళీ కొత్త వీడియోస్ చేయాలని నేను కోరుకుంటాను అన్నమాట. ఎందుకంటే ఒక్కరైనా మారుతారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఒక్కరైనా మారుతారు. లైవ్ ఎగ్జాంపుల్ మనుషుల గురించి మాట్లాడితే నిజమే కదా, వాళ్ళ చరిత్ర నిజమే కదా, వాళ్ళ యాటిట్యూడ్ ఇంత బాగుంటుందా. మన యాటిట్యూడ్ కూడా గొప్పోళ్ళ యాటిట్యూడ్ బాగుంటేనే అవుతారు. గొప్పోళ్ళు అవ్వాలంటే యాటిట్యూడ్ బాగుండాలి, ఆలోచన బాగుండాలి, పాజిటివ్ ఎనర్జీతోనే మాట్లాడాలి. అందరం గొప్పలం అవుతాం, పేరు రాదు. ఎందుకు రాదు? మన యాటిట్యూడ్ మంచిది కానప్పుడు మనం బయటికి రాము. మన యాటిట్యూడ్ మంచిదైతే మనం ఎక్కడ సముద్రంలో దాగున్నా కానీ మనం ప్రపంచవ్యాప్తం తెలుస్తాం. కాబట్టి మెయిన్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం, ఇలాంటి ఆలోచనతోనే. ఎంతమంది బిజినెస్ మ్యాన్ లేరు, ఎందుకు అందరి పేర్లు చెప్పట్లేదు మనం? ఈయన గురించి ఎందుకు చెప్తున్నాం? ఈయన యాటిట్యూడ్ ఇంపార్టెంట్, ఈయన వ్యక్తిత్వం ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనం తల్లిదండ్రులను ఎక్కడో వదిలేస్తున్నాం. ఆయన ఏమంటున్నారో తెలుసా? నా తల్లిదండ్రులు లేకపోవడం వల్ల నా యొక్క విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. చూడు, డబ్బు ఉంటే అసలు ఎవరిని పట్టించుకోరు. అలాంటిది నా పేరెంట్స్ ఉంటే నా విజయాన్ని గుర్తించేవారు, ప్రపంచం అంతా గుర్తించింది. కానీ తనకి లోటు ఎక్కడుంది? పేరెంట్స్. అలాంటి వ్యక్తిని నేను ఏదో ఒక రోజు లైఫ్లో కలాలని అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే అంత ఇష్టపడ్డాను ఆ యాటిట్యూడ్, అంత పాజిటివ్ ఎనర్జీ. ఆయన మాట వింటే కాదు, పాజిటివ్ ఎనర్జీ. ఆయన దగ్గర వస్తువు కొనమంటలేదు, 10 చోట్లకి వెళ్ళి చెక్ చేసుకొని అప్పుడు కొనండి తక్కువైతే. అది నిజంగా మనం ప్రతి కంపెనీ ఏం చేస్తుంది? నా కంపెనీలో ఇది ఉంది, నా కంపెనీలో అది ఉంది, నా వస్తువు ఇది, నా వస్తువు బ్రాండ్ అది చెప్తా. ఆయన ఏం చెప్పట్లా. వేరే దగ్గర చెక్ చేసుకుని
బ్యాలెన్స్ షీట్ తెచ్చుకొని చెక్ చేసుకోమంటారు బిల్లు, నా తక్కువ ఎక్కువ అనేది. సో ఆయన అంత పాజిటివ్ ఎనర్జీని చూడండి ఆయనలో. అలాంటి ఆలోచన మనకు ఉంటే మనం కూడా గొప్ప వాళ్ళు కాగలం. అందుకోసం నేను ఈ వీడియో చేసిందనమాట. అంత పాజిటివ్గా ఉండాలి, అంత మంచి ఎనర్జీ ఇస్తుంది ఆయన ప్రతి ఇంటర్వ్యూ కూడా. కాబట్టి మనం అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. అయితే ఇంకొక విషయం ఏం చెప్పారు తెలుసా, ఇంకో పాజిటివ్ ఎనర్జీ ఆయన గురించి చెప్దాం. ఆయన సావిత్రి సినీ యాక్టర్ దగ్గర ఆయన వాళ్ళ ఇంట్లో అద్దెకి షాప్ పెట్టినట్లయితే ఆ అద్దెకి తీసుకొని కొనుక్కుంటారు అన్నమాట. షాప్ని కొనుక్కున్నా కానీ ఆవిడ యొక్క ఫోటో ఆవిడ తీసుకెళ్ళిపోయినా కానీ సావిత్రి గారికి ఫోన్ చేసి మరి తన యొక్క ఫోటో షాప్ ముందు పెట్టారు. ఇప్పుడు కూడా ఆ షాప్ పేరు సావిత్రి లలిత జ్యువెలరీ షాపే పెట్టారు. అంతే, ఒక మనిషికి ఎంత వాల్యూ ఇస్తారనేది చూసుకోండి. ఈ రోజుల్లో ఎక్కడున్నారు, మనం ఒక షాప్ కొన్నామంటే మనం వెంటనే వాళ్ళ పేర్లు ఓనర్ పేర్లు మొత్తం పీకి పడేస్తాం పక్కనే. అది కాదు, మనం ఎవరైనా మనకి పావల హెల్ప్ చేస్తే 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వగలిగే పొటెన్షియల్ అయినా ఇవ్వాలి, హెల్ప్ అయినా చేయాలి, సాయమైనా చేయాలి. అది పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్గా ఆలోచించండి. అలాంటి వ్యక్తులు కూడా లైవ్లో తెలుసుకోండి. ఈయనకు 30 కార్లు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా నాకు 30 కార్లు ఉన్నాయి, నచ్చిన కార్లు వెళ్ళగలరు, నచ్చిన ఫుడ్ తినగలరు. ఆయన రోడ్డు పక్కన తింటారు దోశ. అసలు నీ స్థాయి తెలుసుకో. అంత పెద్ద వ్యక్తులే, అంత గొప్ప వ్యక్తులే, అంత డబ్బున్న వ్యక్తులే అంత నార్మల్గా ఆలోచిస్తారంటే మనకెందుకు ఐఫోన్లు? మనకి అవసరమైతే కొనండి, దాని ఉపయోగం ఉంటేనే కొనండి, చూపించుకోవడానికి కొనొద్దు ఏ వస్తువు అయినా కానీ. ఈ రకంగా మంచి యాటిట్యూడ్ని తన ఇంటర్వ్యూలో చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా వీడియో చూసాక కూడా అంటే ఈయన గురించి ఇంత రకంగా జనాలు ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుంటారు, మంచిగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు లైవ్ ఎగ్జాంపుల్ చాలా చెప్తాను వీడియోస్లో. చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్రతి వీడియో కూడా మనం తెలుసుకోవాలి. అందరూ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈయనలో ఏముంది ప్రత్యేకత? మనకు చదువు లేకపోయినా మనం పాజిటివ్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గొప్ప వాళ్ళం కాగలం అనే ఒక గొప్ప ప్రత్యేకత ఉంది ఆయనలో. ఈరోజు కూడా ఈ చాలా ఇంటర్వ్యూలు ఏం చెప్పారంటే, ఈరోజు కూడా అంతా పోయినా కానీ నన్ను ఎవరో ఓడించలేరు. అసలు అందులో ఎంత మీనింగ్ ఉందంటే ఆయన ఎంత పాజిటివ్గా ఉన్నారనేది మనకు అర్థమవుతుందండి. ఈరోజు కూడా నేను రోడ్డు మీద ఎత్తిస్తే ఎంతే హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే నా దగ్గర డబ్బున్నా ఒకలాగా ఉన్నాను, డబ్బు లేకపోయినా ఒకలాగా ఉన్నాను. 5 స్టార్లో భోజనం చేయగలను, రోడ్డు మీద తినగలను, నాకేం ఇబ్బంది లేదు, నాలో ఏం మార్పు లేదు. అంత మంచి యాటిట్యూడ్ని ప్రతి పిల్లవాడికి మనం నేర్పుతాం. లలిత జ్యువెలరీ ఓనర్ అవగానే ఆయన అన్నీ మర్చిపోలేదు, పాత విషయాలన్నీ. ఒక మంచి వ్యక్తి కాబట్టే తన పాత రోజుల్లో తన చదువుకోవడం కష్టమయ్యి, తనకు చదువు లేకపోవడం వల్ల ఇప్పటికి కూడా ఒక 1000 మందికి తన రాజస్థాన్లో స్కూల్లో ఎడ్యుకేషన్ ఇస్తుంటారన్నమాట. ఎందుకు? తనకు చదువు లేదు, చదువు లేకపోవడం వల్ల ఈ రకంగా మనం ఎదగడం చాలా కష్టం అని ఆయనకి తెలుసు కదా. చదువు ఎంత డబ్బుతో కూడిందని తెలుసు కదా. అన్ని విషయాలు ఆలోచించే పేదవాళ్ళకి 1000 మందికి ఎడ్యుకేట్ చేస్తారంటే ఇంతకన్నా ఇంక గొప్ప విషయం ఏం చేయాలండి డబ్బు సంపాదించిన వారు? అదే చెప్తానమాట, మనకు ఉన్నదానిలో హెల్ప్ చేయండి. అది ఎంత మంచి యాటిట్యూడ్, ఎంత ఎనర్జీ. ఆయన చూశారు కదా, చిన్న 25 ఏళ్ళ బాలులా ఎంజాయ్ చేస్తారు. ఎంత హ్యాపీగా ఉంటారంటే కొన్ని కోట్లు పోయిన రోజు కూడా ఆయన నేను సంపాదించిందే పోయింది, నేనైతే మైనస్లో లేను కదా. జీరో సిద్ధాంతం కూడా ఒకసారి చెప్పాను. జీరో సిద్ధాంతం ఎంత గొప్పదంటే మన లైఫ్ని జీరో కన్నా కిందకి వెళ్ళకన్నా ఉంటే ఎప్పుడైనా గొప్ప వాళ్ళం కాగలం, ఎప్పుడైనా ఏ క్షణమైనా గొప్ప వాళ్ళం కాగలం. ఆ జీరో సిద్ధాంతం కూడా మీరు మరొకసారి ఆ వీడియో చూడండి. జీరో యాటిట్యూడ్, జీరో కన్నా కిందకి వెళ్ళకూడదు మనీ పరంగా అనేది ఆ సిద్ధాంతం బాగా చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. నేను కూడా అదే సిద్ధాంతం నేను నమ్ముతాను అనమాట. ఎంత సంపాదించి మనం ఏ రకంగా పోయినా కానీ మనం అప్పు చేయకుండా ఉంటే మనం
అప్పుల్లో బారు పడకుండా ఉంటే చాలు, మనం హ్యాపీగా ఉండగలం. కాబట్టి ఆ అప్పు అనే దాన్ని తీసినట్లయితే జీరో సిద్ధాంతం నీ మీద ఇంకా పనిచేస్తున్నట్టే. ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ నా వీడియో చూసి ఎంత మంచి మెసేజ్ పెట్టారో మీకు ఈ వీడియోలో మీకు ఆ మెసేజ్ కూడా పెడతాను. ఇలాంటి వీడియోస్ కావాలి జనాలకి. యాటిట్యూడ్ అంటే తెలియకుండా ఉంది, మంచితనం అంటే తెలియట్లేదు. అసలు మన తరాలు 4 తరాలు వెనక్కి వెళ్ళేసరికి మనమే చెప్పలేకపోతున్నాం, మన పిల్లలకి ఏం నేర్పుతాం. కాబట్టి మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు, దీనికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళని లైవ్లో అడగండి. వాళ్ళు వీడియోస్ ఇస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోస్ చేయండి అని నాకు ఫ్రెండ్ మెసేజ్ చేశారు. అది మీరు చూడండి కూడా, కావాలంటే మీకు పెడతానమాట. ఓకే, థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసినందుకు ఆ ఫ్రెండ్కి కూడా థ్యాంక్ యూ. చాలామందికి ఏమనిపించినా కానీ పర్వాలేదు, మంచిగా అనిపిస్తే మాత్రం మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్